श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीभगवान् रमणमहर्षजे नमो नमः। భగవాన్ రమణులు చెప్తున్నటువంటి యోగవాసిష్టంలోని కథల్లో అసలు సమాధ్యవస్థ అంటే ఎలా ఉంటుందో చెప్తున్న కథండి ఇది. ఎందుకంటే అన్నిటికన్నా సమాధిలో ఉన్నటువంటి వాడు ఉన్నట్లే ఉండి ఆయన శరీరం శిథిలమైపోయి అలా శిథిలమైపోయిందని తెలియకుండానే ఎన్నో జన్మలెత్తి చివరకు ఒక బ్రాహ్మణుడై పుట్టి మేరుగిరిపైన తపస్సు చేస్తున్న తన తండ్రి భృగు మహర్షి దగ్గరికి యముడు స్థూల శరీరంతో వెళ్ళి ప్రబోధిస్తే ఆ శుక్రుడు వారిద్దరితో కలిసి వచ్చి ఆ శరీరంలో ఈ శరీరం చూసినట్లు యముడి ఆజ్ఞ వల్ల తిరిగి మళ్ళీ ఆ సమాధ్యవస్థలో విడిచిపెట్టిన శరీరంలోకి వెళ్ళినటువంటి గొప్ప కథ శుక్రాచార్యుడికి సంబంధించినటువంటి కథ అండి. ఆ కథ భగవాన్ రమణులు ఇలా చెప్పారు. పూర్వకాలము మందరగిరిగా ప్రసిద్ధమైనటువంటి గొప్ప పర్వతం కృతయుగంలో ఆగిరినే కవ్వం చేసి దేవదానవులు క్షీరసాగరాన్ని మధించి అమృతం కోసం చేసినటువంటి మహాకార్యం. ఆ కొండ మీద ఎంతోమంది తాపసులు తర్వాత దేవతలందరూ విహారభూమిగా వస్తూ ఆశ్రయాన్ని పొందుతూ ఆశ్రమంగా నిర్మించుకున్నటువంటి గొప్ప పర్వతం. అయితే సాగర మథనంలో ఉద్భవించిన విషము అమృతాల ప్రభావం ఇప్పటికే ఆ పర్వతం పైన ఉన్నది. ఎలా ఉందంటే విషమేమో అక్కడ తపస్సు చేసుకునే వారికి సంసారం మీద మోహం కలిగించేలా ఉందిట. అయితే అమృతమేమో బ్రహ్మనిష్టజందు బాగా తపస్సులోకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ బ్రహ్మత్వం అనేటువంటి అమృతాన్ని చూపిస్తోందిట. అయితే విష్ణు భగవానుడే సాక్షాత్తు తాబేలు రూపంలో వచ్చి దీన్ని ఎత్తికెక్కించుకున్నాడంటే ఈ పర్వతం ఎంత గొప్పదో అని గ్రహించవచ్చు. అయితే ఈ గిరికి మధ్యంలో ఒక వటవృక్షం ఉన్నది. అది ఆ వటవృక్షం ఒక్కటి గిరి మొత్తానికి సరిపోయేంత పెద్దగా ఉంది. దాంట్లో ఎంతోమంది మునులు అక్కడ తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అక్కడ ఒక పొదరింట్లో భృగుమహాముని సుదీర్ఘమైన నిర్వికల్ప నిష్టలో ఒళ్ళు మరిచిపోయి తపస్సులో ఉన్నాడు. బ్రహ్మనిష్టలో ఆయనకి శుక్రుడు అనేటువంటి పుత్రుడున్నాడు. ఆయన చంద్రుడి లావణ్యంతో ప్రకాశిస్తూ ఎప్పుడూ తండ్రికి సేవలు చేస్తూ ఉండేవాడు. అయితే అతడు ఎప్పుడు సేవ చేస్తున్నా కాసేపు తపస్సులోనూ కాసేపు సంసార విషయాల పట్ల రెండు వైపులా అంటే చిత్ అచిత్ అనేటువంటి మధ్యస్థంలో ఉంటూ ఉండేవాడు. అయితే మళ్ళీ ఒకసారి మమాన భావం రావటం, అహంకార మమకారాలు వస్తూ ఉండటం, లేదు ఆత్మస్థితిని ఉండడం, ఇలా లజగతం పునర్భవతి అన్నట్టుగా ఉంటూ ఉండేవాడు. అయితే జ్ఞాని అయినటువంటి భృగు మహర్షి అలా కాదు. నోమృతం అంటే అసలు ఎప్పుడూ అమృతత్వాన్ని పొందినటువంటి గొప్ప స్థితి. అదొకటే కాకుండా నోమృతం అంటే అది మరణించినదా అంటే మరణించినది కాదు, బ్రతికున్నదా అంటే బ్రతికి లేదు. ఏంటిది బుద్ధి ఎప్పుడూ బ్రహ్మలో లీనమై ఉంటున్నటువంటి భృగు మహర్షి శుక్రుడు ఎలా ఉన్నాడన్నటువంటి అవస్థ తెలియదు. అయితే కాసేపు సంసారంలోనూ కాసేపు బ్రహ్మత్వంలోనూ ఉండేటువంటి స్థితిలో శుక్రుడున్నాడు. అలా ఉన్న సమయంలో ఆయన మనస్సులో ఒక సుందరాంగిని చూశాడు. ఆమె రూపలావణ్యాలకు వికలచిత్తుడై ఆమె ఆచూకీని తెలుసుకుంటూ ఏకాగ్రంతో మనస్సులోనే ఆయన తదేక ధ్యానంతో శోధించగా ఆమె స్వర్గలోకపు అప్సరసకాంతగా గ్రహించాడు. తన సంకల్పశక్తితో ఆ శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరంతో అదే క్షణంలో స్వర్గానికి చేరుకున్నాడు. ఇంద్రుడు వెంటనే అతను ఆదరపూర్వకంగా ఆహ్వానించి స్వర్గసీమలో విహరిస్తుండగా తాను లయావస్థలో కాంచిన అందాల రాశిని అక్కడ స్వర్గసీమలో చూశాడు. ఆమె వచ్చి తనను తానుగా మునుపుత్రునికి సమర్పించుకుంది. కల్పవృక్ష నీడలో వాళ్ళిద్దరూ ఏ ఆటంకం లేకుండా 4 యుగాలు ఒక మారు చప్పున 8 చతుర్యుగాలు రమించారు. శుక్రుడికి ఎంతటికీ సంతృప్తి కలగకపోయినా తన తపంచేత ఆర్జించిన పుణ్యం వల్ల కొంత తెలివి తెచ్చుకొని మళ్ళీ భూలోకానికి ప్రయాణం కట్టాడు. అయితే అతడు తాను ఎవరు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అతని జీవాత్మ చంద్రుడి యొక్క కిరణాల్లో కలిసిపోయి హిమబిందువులుగా మారి ధాన్యంగా మారిపోయి దశార్ణ దేశం అనేటువంటి ఓ దేశంలో
బ్రాహ్మణుడి యొక్క శరీరంలోకి వీర్యముగా చేరింది. ఆ బ్రాహ్మణ పత్రి గర్భంలో ప్రవేశించి అక్కడ పిండరూపం ధరించి పెరిగి ఒక బాలుడుగా జన్మించాడు. మళ్ళీ తపస్సు చేస్తూ తపశ్శక్తి సాధించి, అయితే తన తపస్సు ప్రాపంచిక సంపదలపైన ఆపేక్ష ఉండటం చేత మళ్ళీ అనేక జన్మలెత్తాడు. చివరికి ఎలాగో గంగా తీరంలో ఒక మునికి పుత్రుడై జన్మించాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా మందరగిరిపైన భృగు సన్నిధిలో శుక్రుడు దేహం అలా నిర్జీవంగా పడి ఉంది. కానీ భృగు సాన్నిధ్య ప్రభావం చేత ఆ నిర్జీవ దేహాన్ని కలుపుకోవటానికి భూమి కూడా ప్రయత్నం చేయలేదు. ఏ శక్తికి ధైర్యం చాలలేదు. కొంతకాలానికి భృగు కన్నులు తెరిచి అలాగా అక్కడ ఉన్నటువంటి తన కొడుకు శరీరాన్ని చూశాడు. కారణం కూడా తెలుసుకోకుండా కోపం తెచ్చుకొని యమదేవతనే శపించబోయాడు. అయితే వెంటనే యముడు పాంచభౌతిక శరీరంతో 6 ముఖాలతో రకరకాల ఆయుధాలతో 6 చేతులు కలవాడి గొప్ప గణసమూహాలతో అక్కడ ఆవిర్భవించాడు. మునిని శాంతింపజేస్తూ యమధర్మరాజులా అన్నాడు, తపోధనుడా, పరమేశ్వర శాసనాన్ని నిర్వర్తించు మేము మీ తపో మహత్తును కీర్తించకుండా ఉండలేకపోతున్నాం. అకారణంగా మీ తపస్సంపదను ఇలా కోపం చేత వ్యర్థం చెయ్యకండి. ప్రళయాగ్ని కూడా నన్ను దరిచేరలేదనగా ఇక పసివాని పలుకుల వంటి మీ శాపానికి మేము చెలించము కూడా చెలించము. కల్పకల్పానికి నేను నమిలిమింగే బ్రహ్మ విష్ణు రుద్రుల సంఖ్యకు అంతే లేదయ్యా. నా దంష్ట్రాకరాడాలను అణువు నుంచి బ్రహ్మాండం దాకా ఏదీ తప్పించుకోలేదు సుమా. ఇలా జరగాలని నందివాహన ఉమారముడిని నిర్ణయమే కానీ నా సంకల్పం ఏమాత్రం లేదు. పరమశివుడి యొక్క శాసనము నిరంకుశమైనది, ఎదురులేనిది, ఎప్పుడూ నిలబడేటువంటిది. ఇక నీపై వాత్సల్యంతోనే నేను ఇంత దూరం వచ్చాను. తాపసులను ప్రేమించకుండా దేవత ఉండలేడు. కాబట్టి నీకున్న కొద్ది అవగుణాలను సహిస్తాను. నీ కఠోర దీర్ఘ తపస్సు చేత గొప్ప పుణ్యాన్ని శక్తుల్ని సంపాదించావు, కానీ జ్ఞానాన్ని పొందలేక కోపం తెచ్చుకుంటున్నావు. అది ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఆత్మ ఒక్కటే గొప్పది. ఎవరి మీద కోపపడతావు, ఎందుకని బాధపడతావు అని చెప్పి నీ పిల్లవాడు తన సంకల్పం చేత భ్రమతో కామవశుడి విశ్వాచి అనేటువంటి ఒక స్వర్గలోక కాంతామణితో ఆమె పేరు కూడా తెలియకుండా దీర్ఘకాలం క్రీడించి తపస్సు పోగొట్టుకొని దశార్ణంలో బ్రాహ్మణుడు పుత్రునిగా, కోసల దేశంలో నరేషునిగా, అడవిలో కిరాతకునిగా, గంగానదిలో హంసగా, పౌండ్రదేశాన్ని పాలించే సూర్యవంశ ప్రభువుగా, సాళవదేశపు రాజులకు గురువుగా, విద్యాధరులకు నేతగా, తాపస పుత్రునిగా, సౌవీరదేశపు సామంతునిగా, శైవ సంప్రదాయ గురువుగా, అడవిలో వెదురు పొదగా, లేడిగా, కొండ చిలవగా, ఇలాగ కొన్ని వేల జన్మలెత్తి చివరికి గంగా తీరంలో నివసించే మహర్షికి పుత్రుడుగా పుట్టాడు. వాసుదేవుడనే పేరుతో ఇంద్రియాలను జయించి గొప్ప ఆత్మనిష్టాగరిష్ఠుడై విరాజిల్లుతున్నాడు అని ఆ ధర్మరాజు వివరించాడు. భృగుమహాముని తన దివ్య దృష్టితో అంతా పరిశీలించి యమధర్మరాజుని క్షమాభిక్ష వేడుకొని, నువ్వు త్రికార్జ్ఞుడువైన కరుణామూర్తివయ్యా, మహానుభావ, నేను చేసిన తప్పుకు క్షమించి నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సిద్ధమే తండ్రి అని శిరస్సు వంచి అంజలి చేశాడు ఆ భృగు మహర్షి. అభిమానమే లేని కాలమూర్తి చెయ్యి చాచి భృగుముని చేరదీసి తనతో గంగా తీరానికి తీసుకెళ్ళి అక్కడ వాసుదేవనామంతో బ్రహ్మవర్చస్సుతో మిసమిసలాడుతున్న తన పుత్రుని తీసుకుని యమ సంకల్పం చేత వాసుదేవుడు కన్నులు తెరిచి వారిద్దరినీ చూసి పూజించి ఆతిథ్యమిచ్చి వెంటనే వారిద్దరినీ తీసుకుని మరలా యమధర్మరాజు బయలుదేరి తన పూర్వస్థానానికి, భృగు మహర్షి యొక్క పూర్వస్థానానికి తీసుకొచ్చి, నేను నీకు ఒక ఉపకారం చేస్తాను, నువ్వు నీ పూర్వదేహంలోకి ప్రవేశించేటువంటి అవకాశం కల్పిస్తాను. పూర్వ శరీరాన్ని ప్రవేశించి అక్కడి నుంచి నీ తండ్రికి పూజ చేసుకుంటూ తపస్సును సాగించని చెప్పి ఇద్దరినీ కూడా అక్కడ నిల్చోబెట్టి, ఎవరిని, భృగు మహర్షిని శుక్ర మహర్షిని ఇద్దరిని అక్కడ నిల్చోబెట్టి శుక్రాచార్యుల యొక్క శరీరంలోకి పునఃపునః వాసుదేవుని యొక్క శరీరం వెళ్ళింది. అలా వెళ్ళిన తర్వాత మంత్రపూరితం కావించి శుక్రుని దేహాన్ని ప్రోక్షించి పవిత్రీకరించాడు ఆ మహానుభావుడైన ధర్మరాజు. అయితే తండ్రి పాదాలకు సభక్తికంగా నమస్కరించి భృగువు అతని మూర్ధనాన్ని ముద్దుడి కౌగిలించుకున్నాడు. ఇద్దరూ జీవన్ముక్తులే ప్రకాశిస్తూ పరోపకారార్థమిదం శరీరమన్న వాక్కు ప్రకారంగా ఈశ్వరాజ్ఞాన్ని నెరవేరుస్తూ దేవతలందరికీ గురువు బృహస్పతి కాగా
దైత్యులందరికీ గురువుగా శుక్రాచార్యుల వారు విరాజిల్లారు అని భగవాన్ రమణులు ఉపదేశించినటువంటి గొప్ప కథాసారమండి. అందరూ సమాధినిష్ట అంటే ఏంటో అనుకుంటారు. సమాధినిష్ట అంటే తన శరీరాన్ని తనే విడిచిపెట్టిన విషయం కూడా మర్చిపోయి అనేక జన్మ సహస్రాలు ఎత్తడమే అది గొప్ప సమాధి స్థితి అని భగవాన్ రమణులు చెప్పినటువంటి గొప్ప కథ ఇవాళ మనం చెప్పుకున్నాము. సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.